చిరునవ్వే వెనుకే దాగేనా నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా కలం కలం జనం కలం జనం కోసమే జర్నలిజం ప్రజా కోసం ప్రగతి కోసం కడజాతి కోసమే ఈ కలం రైతుల కోసం నేతన్నల కోసం ప్రజా పోలీస్ కోసం కాకి వీరోచిత హీరోల కోసం అడుగుల కోసం బలహీనుల కోసం బాపూజీ కలలు కన్న స్వరాజ్యం కోసం అమరజీవి ఆత్మార్పణ కోసం అల్లూరి ఆశయ సాధన కోసం శ్రీ శ్రీ కందుకూరి గుణచాలన సామాజిక చైతన్యం కోసం జాతి కోసం విముక్తి కోసం ముక్తి కోసం కడప ముక్తి కోసం నిరుద్యోగుల కలల కోసం ఆయలేలినా రతనాల సీమ కోసం ఈ జర్నలిజం ప్రజా ప్రభుత్వాల ప్రగతి సంక్షేమం కోసం భావితరాల కోసం ఈ ఫైటర్ ది టెర్రర్ ది జర్నలిస్ట్ ది ఫైటర్ ది టెర్రర్ ది జర్నలిస్ట్ కాబట్టి పై అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి నిధులు రక్షించాలని పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోరాటం కోసం సుభాష్ భగత్ సింగుల భారతదేశ భవితవ్యం కోసం ఒక జర్నలిస్ట్ గా నా డ్యూటీనే చేశాను. సైడ్స్ తీసుకోవాల్సిన అవసరం లేనివ్వండి. డెమోక్రటిక్ బిల్డింగ్ ఒక పిల్లర్ దాన్ని మళ్ళీ నేనే నాకంటే వచ్చారు ప్రజలు ఏంటి పెద్ద ఆయన అని చెప్పాను. నాకు ఏదైనా నేనే చేస్తానని చెప్పని నేను కలెక్టర్ దక్కలు చేశాను. కలెక్టర్ గారు పట్టించుకోలే, ఆర్టీఓ గారు చెప్పారు, ఆర్టీఓ గారు పట్టించుకోలే, చంద్రపాటు పోలీస్ స్టేషన్ ఎండిఓ గారిని చెప్పారు, ఎండిఓ గారు పట్టించుకోలే. మళ్ళా జిల్లా కోర్టులో దావా చేశారు. కలెక్టర్ గారు అప్పటికి కూడా నా మొర ఆలకీయలే. మా సమస్య ఒక్క సైడ్ కాలం కట్టిమని అన్న నేను. సైడ్ కాలం ఒక్కటే. ఆ సైడ్ కాలం కట్టిస్తే మా బీసీ కాలనీ కానించి మొదలుకొని చిన్న డొంక, ఆ డొంకను పడి నల్లగా వాకానికి సైడ్ కాలం కింద గట్టిస్తే ఆ నీరు మొత్తం కూడా వాడులో పోతాయి. అది కట్టియమంటారు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్, గ్రామ నాయకులు. అది కట్టియాలంటే నేను మాకు దిక్కెవరు?
మేము ఒక్క మన్నం మాజీ సర్పంచాలు 10 మంది ఉన్నారు. 10 మందికి నేను దండం పెట్టా. నాకు తెలియకుండా ఏం కాలే. మొక్కబడి వెంకటేశ్వర గారి టైంలో నేను స్వయంగా నేను 6 ఎకరాలు గిడ్లు వేపించింది నేను. నన్ను కాలు అవసరం పెట్టినా కూడా మేము చేతులెత్తి ఈ వయసు వచ్చినా కూడా మీకు ప్రతి వారికి విలేకరులకు కానీ ప్రతి వాళ్ళకి కానీ విజయ్ కుమార్ గారు అట్లాంటి వాళ్ళు కూడా మేము దండం పెట్టి మా పరిస్థితి ఇదయ్యా, ఒక్కసారి పై అధికారులు చెప్పండి అయ్యా అని అంటే ఊళ్ళో 10 మంది మాజీ సర్పంచాలు ఉంటే ఆ 10 మంది మాట మీద మమ్మల్ని ఈ విధంగా ఎదురు పెడతారా? ఒక్క సైడ్ కాలకు నేను లెక్క ఏమంటే 5 సంవత్సరాలు నేను సైడ్ కాలు వేయించుకోలేనప్పుడు ఇక నాకు చేసి ఎందుకండి? ఇది మీకు ధర్మమా? మాజీ సర్పంచాలు 10 మంది ఉన్నారు. 10 మందికి తెలియదా? సిఎస్ఐ సంఘం ఉంది. సిఎస్ఐ సంఘంలో అయ్యా సిఎస్ఐ సంఘం మనకు ప్రమాదం, ఆ సంఘంతో మనకు పోటీ వద్దయ్యా అని చెప్పని నేను అన్నా అని పిల్లలకు స్కూల్ చేసుకొచ్చి స్కూల్ కట్టించి మొక్కబాడి వెంకటేశ్వరరావు గారు 1,00,000 రూపాయలు డొనేషన్ ఇచ్చిండు. వసంత నాగేశ్వరరావు గారు లారీ సిమెంట్ కట్టలు ఇచ్చిండు. కాంతి గారు టైంలో కాంతి గారు ఉద్యోగం మానే